నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. భయాందోళనకు గురైన భక్తులు, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు. పెద్ద ఎత్తున భోగి మంటలు వేసిన రెసిడెంట్స్. మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో అట్టహాసంగా సంక్రాంతి వేడుకలు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సమేతంగా సంబరాల్లో పాల్గొన్నారు. నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. చంద్రబాబు మనవుడు దేవాంశ్ వేడుకల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రతి సంక్రాంతికి నారా, నందమూరి కుటుంబాలు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి ఏటా మాదిరిగానే ఏడాది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆధ్వర్యంలో సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రంగంపేటలోని రహదారుల నిర్మాణానికి ₹1 కోటి జెడ్పీ హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 3 కోట్ల వ్యయంతో విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు నాణ్యమైన నిత్యావసరాలు చేరవేసేందుకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నారావారిపల్లెలోని మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల ఐక్యూ పెరిగేందుకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. సంక్రాంతి సంబరాల పోటీల్లో పాల్గొన్న మహిళలకు చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణులు బహుమతులు అందజేశారు. చంద్రబాబు మనవడు దేవాంశ్ గ్రామంలోని చిన్నారులతో కలిసి ఆటలాడి సందడి చేశారు. దేవాంశ్ ఆటలు చూసి తాత చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వారు. పోటీల్లో భాగంగా రంగవల్లులు తీర్చిదిద్దిన వారందరికీ ₹10,116 కానుకగా ఇస్తున్నట్టు నారా భువనేశ్వరి తెలిపారు. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు చేసుకోవడం తమ కుటుంబానికి ఆనవాయితీ అని చెప్పారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలీ కాంపిటీషన్, ముగ్గు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను ముందర ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకంటే డబ్బు విలువ కడుతున్నామని కాదు, వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. సో అందరికీ మరొక్కసారి, ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నమస్కారం. నారావారిపల్లెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్, బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలు అందజేసే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. 47వ నెంబర్ కౌంటర్లో ప్రమాదం జరిగింది. కంప్యూటర్ సిస్టమ్కు సంబంధించి యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. పల్లె తల్లడి ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ మరోసారి గుర్తుకు తెచ్చారు. పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి పండుగను వైభవంగా జరుపుకున్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. దక్షిణ భారతదేశంలో ఈ పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. కాంక్రీట్ జంగిల్లో ఉన్న గ్రామ సీమల్లో మనమంతా జరుపుకునే ఈ పండుగను మరోసారి గుర్తుకు తెచ్చినట్టు ఎంతో వైభవంగా సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్లో రెసిడెంట్స్ అంతా కలిసి ఒకే కుటుంబంలా జరుపుకున్నారు. భోగి మంటలు వేసి ఎంతో ఆనందంగా డాన్సులు వేస్తూ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. అందమైన రంగువల్లులు, భోగి పండ్లు, పల్లె వాతావరణాన్ని తలపించే అలంకరణలు, ఇలా ఒకటేమిటి ఒక్కసారిగా ఆక్సిజన్ టవర్స్ చిన్న పల్లెలా మారిపోయింది. సంక్రాంతి పండుగ అంటేనే ఓ కృతజ్ఞత అని ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతిరావు, స్టార్ మేకర్ సత్యానంద్, కల్చరల్ కమిటీ చైర్పర్సన్ సుధారాణిలు అన్నారు. ఆక్సిజన్ టవర్స్ లో ప్రతి పండుగను కుల మతాలకు అతీతంగా అంతా ఒకే కుటుంబంలా జరుపుకుంటామని చెప్పారు. అలనాటి సంస్కృతి సాంప్రదాయాలను ఎంత ఆధునిక ప్రపంచంలో ఉన్నా వాటిని కొనసాగించడంలో ఎంతో ఆనందం ఉంటుందని తెలిపారు. అందులో సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. మన సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఈ పండుగను జరుపుకుంటాం. ఈ పండుగ ద్వారా మనం కృతజ్ఞతని తెలుపుకుంటుంటాం. విలేజ్లో అంటే ఈ సంవత్సరం పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ పండుగ రోజుని ఎంతో కొంత ఇవ్వడం, వర్కర్స్కి కానీ పొలంలో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఈ రోజున గ్రాటిట్యూడ్గా ఏదో కొంత దానం చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆదాయం వచ్చే రోజులు అందరూ కూడా సంక్రాంతికి. సో ఆదాయంలో ఎంతో కొంత మనకి సహాయం చేసిన వాళ్ళకి, వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. తర్వాత ఈ రోజున కూడా మాకు ఈ ఆక్సిజన్ టవర్స్లో మార్నింగ్ 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. భోగి మంటలు వేసాం. మరి అందరూ కూడా డ్యాన్సులు మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది 10 సంవత్సరం చేస్తూ ఉంటాం. దీని ప్రధాన కారణం ఏంటంటే భోగిమంట వేయడం ద్వారా మనలో ఈ ఆక్సిజన్ టవర్స్లో ఉన్న మిత్రులందరూ కూడా ఒక యూనిటీ రావాలని, ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి మంటలతో పాటు అవి కూడా ముగిసిపోవాలని, అదేవిధంగా ఈ వెలుగు ద్వారా మరి మా అందరి జీవితాల్లో కొత్త వెలుగు రావాలని, మరి పాజిటివ్నెస్ డెవలప్ అవ్వాలని, సమాజానికి కూడా మనం ఉపయోగపడేట్టుగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ భోగిమంట వేస్తాం. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. ఒక బాగా మంచి ఫ్రెండ్షిప్, ఒకరికొకరికి కలవడానికి
మరి మంచి బాండేజ్ ఏర్పడడానికి ఈ పండగ ఎంతో ఉపయోగపడుతుంది. ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ ఈ ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ నిర్వహిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇది వరకు ఎన్నడూ లేనంత ఘనంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఇది వరకు మేము ఫేస్ చేసినటువంటి కొన్ని ట్రబుల్స్ కానివ్వండి, దానికి ఒక క్రమశిక్షణ లేకపోవడం, ఒక విధి విధానాలు సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ట్రబుల్స్ ఫేస్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే కొత్త కమిటీ ఎలక్షన్లు జరిగి ఈ నూతన కమిటీ ఎన్నిక అయిన దగ్గర నుంచి కూడా అన్నీ చాలా డిసిప్లిన్గా అవుతున్నాయి. వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వాళ్ళు. ఈ క్రమశిక్షణ ఎంత బాగుంది అంటే ప్రతి సందర్భంలోనూ వీళ్ళని మేము అభినందించకుండా ఉండలేకపోతున్నాం, అంత బాగుంది. దీనికి కారణం తిరుపతి రాజు గారు, ఆయన అధ్యక్షులుగా ఉండి, నంబూద్రి గారు కార్యదర్శిగా ఉండి, రావణమూర్తి గారు కోశాధికారిగా ఉండి, మా మేడం గారు ఈ కమిటీలో కల్చరల్ కమిటీ చైర్మన్గా, మా మేడం గారు ఏమో చాలా బాగా అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాణి అట్లూరి, ఈ ఆక్సిజన్ టవర్స్ కల్చరల్ కమిటీకి చైర్పర్సన్గా ఉన్నాను. ముందుగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ సార్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. అలాగే ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, తెలుగువారి పెద్ద పండుగ ఈ భోగి సంక్రాంతి అనేది. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పెరిగిన మేము దీని పండగ విశిష్టత ఎంతో బాగా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ముఖ్యంగా పంటలు చేతికొచ్చి ఆనందంగా ఉన్న టైంలో వచ్చే పండగ కాబట్టి ఆ ఆనందం ప్రతి క్షణం. అట్లాగే మాకు వ్యవసాయం చేయడంలో ఉండే పశుపక్షులకు కూడా గౌరవంగా వాటిని పూజించడం అనేది ఒక ఆనవాయితీ ఈ పండగలో. అలాగే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ, బంధువులందరూ ఒక చోట కలుసుకొని మంచి పిండి వంటలు తయారు చేసుకొని మిగతా అన్ని రకాల ఆ అనుబంధాలు, ఆప్యాయతలు పెనవేసుకునే పండుగ ఈ పెద్ద పండుగ మనం తెలుగువారికి. అలాగే మన ఆక్సిజన్ టవర్స్ 680 మంది ఫ్యామిలీస్ ఉన్న ఇది ఒక ఊరు లాంటిది. ఇందులో కూడా మేము మా పల్లెటూర్లకి ఇప్పుడు వెళ్ళలేదన్న బాధ లేకుండా ప్రతి బంధము, అనుబంధం కూడా ఇక్కడ మేము వెతుక్కోవచ్చు. అన్న కావాలంటే అన్న, బాబాయ్, అక్క, పెద్దమ్మ, ఇట్లా ఎవరినైనా సరే అందరం కలుపుకొని బతుకుతున్నాం అన్నమాట. సో ఇది మాకు చాలా ఆనందకరమైన విషయం అండి, ఇది ఇట్లా కలుపుకోవటం అనేది. అలాగే మేనేజ్మెంట్ కమిటీ గురించి మన సత్యానంద్ గారు కూడా చెప్పారు. వారు ప్రతి నిమిషం మాకు కమిటీలకి అండదండగా ఉండి కార్యక్రమాన్ని ది బెస్ట్ మనం ఇవ్వాలి కమ్యూనిటీకి అని ఎక్కడ తగ్గకుండా మంచిగా చేద్దాము, మన వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏదున్నా ఇక్కడే ఎంజాయ్ చేయాలన్నది ఆశయంతో ముందుకు వెళ్తున్నామండి. థ్యాంక్ యూ. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ అంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. విశాఖకి తలమానికంగా నిలిచే హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ ఆక్సిజన్ టవర్స్ ఓ అందమైన పల్లెటూరులా కనువిందు చేసింది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంబరాలు అంబరాన్ని తాకాయి. భోగి భోగభాగ్యాలు, సంక్రాంతి సంతోషాలు, కనుమ విందు వినోదాలు కలగలిసిన పెద్ద పండుగ సంక్రాంతి సంబరం. పల్లె నుండి పట్టణాల వరకు ప్రతి గడప సంక్రాంతి శోభతో సందడిగా మారింది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మురళీనగర్లోని వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, డూడు బస్వనలు, అందమైన రంగవల్లులు, బుడబక్కలు, కోలాటాలు, పులివేషాలు, తప్పెటగుళ్ళు, పతంగులు ఇలా చెప్పుకుంటూ పోతే సంబరాలు అంబరాన్ని తాకాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. భోగి మంటలను పెద్ద ఎత్తున వేసి సంబరాలు చేసుకున్నారు.
అసోసియేషన్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ కోడి పందాలను ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వేడుకలను ఆసక్తిగా తిలకించారు. మన మురళీనగర్ మీద వైశాఖి స్పోర్ట్స్ పార్క్ మీద అభిమానం, ముఖ్యంగా మన శాశ్వత సభ్యులు లైఫ్ మెంబర్గా కూడా వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఉన్నందుకు మీ అందరికీ సుస్వాగతం. గట్టిగా చెప్పండి కూడా ఎమ్మెల్యే గారికి. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు 24 లక్షల నిధులు మంజూరు చేయగలిగామన్నారు. సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. రైతుల కష్టఫలం ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని సనపల వరప్రసాద్ అన్నారు. లోకాలిటీకి చెందిన మురళీనగర్ ఈరోజు పల్లెటూరుకి చాలామంది వెళ్ళి తన సొంత ఊరిలో భీమవరం ఆ ఏరియాలకు వెళ్ళవలసిన వాళ్ళందరూ మురళీనగర్లో పోస్ట్ లొకాలిటీ అయినా పల్లెటూరుని ప్రతిబింబిస్తూ ఈరోజు ఇక్కడ చక్కని కార్యక్రమాలు భోగి మంటలతో ప్రారంభమై సాముగరడి, సేవగరడి, పులివేషాలు, తప్పెడి గుళ్ళు, సాంస్కృతిక కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు, గంగిరెద్దు విన్యాసాలు పెట్టడం జరిగింది. దాని తర్వాత అల్పాహార విందు, చిన్నపిల్లలకి భోగిపళ్ళు, రేగిపళ్ళు వేసి వాళ్ళని ఆశీర్వదించడం పెద్దలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ సుమారు 1500 మంది వరకు ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు జరిగింది. ముఖ్య గౌరవనీయులు మన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పెనుమత్స విష్ణుకుమార్ రాజు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ప్రజలు ఆస్ట్రేలియా, అమెరికా, చాలా విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి ఎలాగైతే వలస చాలామంది వస్తారో ఇక్కడ విశాఖపట్నం పోస్ట్ లొకాలిటీ వాళ్ళందరూ ఈ కార్యక్రమం చేసుకొని తర్వాత తన పల్లెటూరులో వెళ్ళడం ఇక్కడ ఒక ఆనవాయితీ. ఈ కార్యక్రమాలకి ప్రజలు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు.
సిటీలో ఇంత పెద్ద ఎత్తున గ్యాదర్ అవ్వటం అనేది ఇది ఎక్కడ కూడా జరగనటువంటి పరిస్థితి. అటువంటిది ఎంతో ఐకమత్యంగా ఒక త్రాటిపైనే ఉంటూ ఎటువంటి శుభ సందర్భాలు వచ్చినప్పుడు కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ఒక కాలనీ వాసులు ఇంత అద్భుతంగా పండగ చేసుకుంటున్నందుకు వారందరికీ కూడా ముందుగా ధన్యవాదములు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దీనంతటికీ కారణము వైశాఖి స్పోర్ట్స్ పార్క్ యొక్క కమిటీ యొక్క అంకిత భావన. ఆ భావనతోటే అందరి రెసిడెంట్స్ని కలుపుకుని ఎంతో అద్భుతంగా వారు ఇటువంటి ఫెస్టివల్స్ ఎక్కడా కూడా ఉండదు. విశాఖపట్నంలో వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అంటే, మురళీనగర్ అంటే ఇటువంటి స్పోర్ట్స్ పార్క్ అంటే, మురళీనగర్ అంటే ఇటువంటి ఇంత మంచిగా అద్భుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎక్కడ కూడా విశాఖపట్నంలో ఏ పార్క్లోని జరగనటువంటి పరిస్థితి ఉంది. మనము సిటీస్లో ఉన్నాము, పక్క ఇంటి వారు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి ఎంతో ఐకమత్యంగా చేయడం చాలా సంతోషం. ఇది కూడా నార్త్ నియోజకవర్గంలో ఉంటున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ముఖ్యంగా ఈ పార్క్ మేనేజ్మెంటు సనపల వరప్రసాద్ గారు, ప్రెసిడెంట్ గారు, అట్లాగే సూర్యనారాయణ రాజు గారు, ఇంకా మిగిలిన సభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి పృథ్వీరాజు గారు, శంకు వెంకటేశ్వరరావు గారు, రొంగలి జగన్నాథం గారు. రాజకీయాలతోటి సంబంధం లేదు. ఇటువంటి ఫంక్షన్స్, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసిగా సరదాగా ఎంతో టైం స్పెండ్ చేసి అత్యంత అద్భుతంగా చేస్తున్నందుకు వారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు. వేడుకల్లో భాగంగా వనితా వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి పివిఎస్ఎన్ తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవన్లో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలక మండలి తీసుకునే నిర్ణయాలు అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం కావచ్చని, కానీ అలసత్వం అవుతుందనే అసత్య ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. తిరుమల విషయంలో 1-2 సార్లు పరిశీలించి వాస్తవ సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు. తిరుపతిలో జరిగిన తోపులాట సంఘటన యావత్ ప్రపంచాన్ని బాధించిందన్నారు. ఇప్పటికే 31 మందికి పరిహారం అందించామని, మరో 20 మందికి 2-3 రోజుల్లో పరిహారం అందిస్తామని తెలిపారు. టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయొద్దని ఈవో శ్యామలరావు కోరారు. ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. రాజేందర్ రెడ్డి, జానకిదేవి వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా హోమ్ మినిస్టరు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వారు 31 మందికి నిన్న మొన్న చెక్కులు ఇవ్వటం జరిగింది. ఇంకొక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా ఇవాళ కానీ రేపు కానీ అటు తమిళనాడు, అటు తెలంగాణ, బెల్లారి ఈ ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో మేము అవన్నీ అందజేయడం జరుగుతుంది. ఇక ఈ దురదృష్ట సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాతో పర్సనల్గా 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. సిచ్యువేషన్ ఎలా ఉందని కనుక్కోవటం కూడా జరిగింది. ఇకపోతే ముఖ్యంగా కొన్ని మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురు ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. నేను నిన్న ఇవాళ చూస్తున్నాను, నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ, ఎవరో పంపిస్తే కానీ తెలుస్తా ఉంది. ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. మీరు ఎక్కడ ఎన్ని ఏం వార్తలు రాయండి, మాకు సంబంధం లేదు. కానీ ఇది తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ
ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాత్రం రాస్తే అది మంచిగా ఉండదు. ఈ పాలక మండలి ఏర్పాటు నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటంలో ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అన్ని కథలల్లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహాద్వారం వద్ద ఆలయాధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భోగి మంటలు వేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని క్షేత్రంలో భోగి పండుగ జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు గొబ్బెమ్మ పాటలు, గోవిందనామ స్మరణలతో శ్రీవారి ఆలయం ప్రాంగణం మారుమోగిపోయింది. భోగ భాగ్యాలతో పాటు ప్రజల జీవితాల్లో సంక్రాంతి వెలుగులు నింపాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని హోంమంత్రి స్వగృహం వద్ద భోగి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కేరళ నృత్యాలతో కళాకారులు సందడి చేశారు. హరిదాస కీర్తనలు, గంగరెద్దుల కోలాహలం, అందమైన రంగవల్లులు, పలు జానపద సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలంగా మారింది. తెలుగు ప్రజలకు హోంమంత్రి అనిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. విశాఖ ఇండస్ట్రియల్ ఎస్టేట్ 3 స్టార్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. హరిదాసు కీర్తనలు, డూడు బసవనలతో సందడిగా మారింది. సాంప్రదాయ వస్త్రదానంలో వేడుకల్లో సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టతను గౌరవ అధ్యక్షుడు పెదకంశెట్టి సుకుమార్, అధ్యక్షుడు జైతి ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కాళ్ళ వెంకట ప్రసాదులు తెలిపారు. ఆరోగ్య పరిరక్షణే తమ క్లబ్ లక్ష్యమని చెప్పారు.
కనబడలేదా చూడు ఏళ్ల పాటు గోదామాత విష్ణు చిత్తుల వారికి తులసి వనంలో దొరుకుతుంది. ఆ తల్లి శ్రీరంగనాథుని తండ్రితో పాటు సేవిస్తూ 30 రోజుల పాటు 30 పాశురములు అంటే 30 తండ్రితో పాటు సేవిస్తూ 30 రోజుల పాటు 30 పాశురములు అంటే 30 శ్లోకాలు పట్టించి రంగనాథునిలో భోగి పండుగను ఐక్యమైపోతుంది. భోగం అంటే భుక్తము, భుక్తం అంటే పూర్తి స్థాయి ఆహారం, ఆహారం అంటే కేవలం తినేది కాదు, పరమాత్మకి ఆత్మను సమర్పించుకోవటమే అసలైనటువంటి ఉద్దేశం. ఈరోజు గోదామాత తన యొక్క ఆత్మని రంగనాథ స్వామిలో ఐక్యమైన సందర్భంగా మనమంతా ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు తీసుకొచ్చి కోడల్లో వేసి భోగిమంట వేసుకొని రాత్రికి మనం గోదామాతకి రంగనాథ స్వామి వారికి కళ్యాణం చేస్తాం. ఈ విధంగా భోగి పండుగ మనం ప్రాముఖ్యంగా జరుపుకుంటూ ఉంటాం మన తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా. రేపు మధ్యాహ్నం 2:36 సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశిస్తున్నాడు. దాన్నే మకర సంక్రాంతి అంటాం, లోకల్గా మనం పెద్ద పండుగ అంటాం, పెద్దల పండుగ అంటాం. ఈరోజు మనం జరుపుకునే భోగి రంగనాథ స్వామి వారి ఆశీస్సులతో గోదామాత ఆశీస్సులతో మీ అందరికీ కూడా సకల అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ జై గోదామాత రంగనాథ స్వామినే నమః. ఈవేళ భోగి పండుగ కోసం సత్యనారాయణ గారు చెప్పారు. అయితే మన 3 స్టార్ వాకర్స్ క్లబ్ వాళ్ళు భోగి రోజు ఇలాగా అందరూ కూడా మన ట్రెడిషనల్గా తయారై రావడం, అందరూ వచ్చి తెల్లవారుజామున వచ్చి ముగ్గులు పెట్టి భోగి మంటలు వేయడం గత 2 దశాబ్దాల నుండి ఆనవాయితీగా వస్తుందండి. ఈరోజు అందరూ కూడా ఏకాగ్రతమై అందరూ ముఖముడిగా చక్కగా భోగి సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకుంటూ మన అంటే సాంప్రదాయబద్ధంగా మా ఆడపల్లి సత్యనారాయణ గారు భోగి మంటని ఏర్పాటు చేసి అందరితో కూడా పూజ చేయించి అంత సంప్రదాయబద్ధంగా అన్ని చూస్తూ ఉంటారు. ఈ సందర్భంగా 3 స్టార్ వాకర్స్ క్లబ్ మిత్రులందరూ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ భోగ భాగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా పేరు జై తుమ్మమేశ్వరరావు, నేను 3 స్టార్ వాకర్ క్లబ్ ప్రెసిడెంట్. అందరికీ భోగి సంక్రాంతి కనుము శుభాకాంక్షలు. మా 3 స్టార్ వాకర్ క్లబ్లో ప్రతి సంవత్సరం ఇలాగా భోగి మంట వేసుకొని అందరం స్వీట్లు పంచుకొని అందరం స్వీట్ తినిపించుకొని అందరం. హెడ్లైన్స్ మరోసారి. నారావారి పల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. భయాందోళనకు గురైన భక్తులు, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు. పెద్ద ఎత్తున భోగి మంటలు వేసిన రెసిడెంట్స్. మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో అట్టహాసంగా సంక్రాంతి వేడుకలు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.